శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు ఖచ్చితంగా దీంతో అనుసంధానం చేయించే బాధ్యత నాది. భవిష్యత్తులో అటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు సాగర్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, ఇవి శాశ్వతంగా పంటలు పండాలంటే అది కాంగ్రెస్తోని పాసుబాయిల కాంగ్రెస్తో కాదు. వాళ్ళు ఎన్నడూ చేయలే, వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. అదే కాంగ్రెస్ రాజ్యం ఉంటే ఇలా ఆ నీళ్ళు వస్తుండేనా? ఇక్కడ దాకా వచ్చిన గోదావరి నీళ్లు జన్మలు కూడా రాపో. రేపు కూడా నల్గొండకు శాశ్వత విముక్తి పథకం మేమే తేవాలి, మేమే తెస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వమే మీ ఆశీస్సులతో గెలవబోతా ఉంది. డెఫినెట్గా తెస్తాము, ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. గత 100 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు కూడా రావణ కష్టంలాగానే ఉండే, ఉద్యమాలతో అట్టుడుకుతూ ఉండే, చాలా బాధలు పడతా ఉండే. బతకబోవుడు, వలసబోవుడు, ఆరిపోవుడు, వేసిన పంటలు ఎండిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దారుణమైన పరిస్థితులు ఉండే. గత 10 ఏళ్ల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ రాలే ఈ రాష్ట్రంలో. భగవంతుని దయ, మన అదృష్టం మంచిగున్నది. 10 ఏళ్ల నుంచి ఎన్నడూ కరువు రాలే. ఈ సంవత్సరమే సాగర్ నిండలేదు, కానీ గత 10 ఏళ్ల నుంచి వరుసగా కరువు కూడా లేదు. కర్ఫ్యూలు లేవు, కరువు లేదు. బ్రహ్మాండమైన పరిస్థితిలో, శాంతియుతమైన పద్ధతిలో తెలంగాణ ముందుకు పోతా ఉంది. కరెంటుతో ఆధారపడ్డ రైతులకు 24 గంటలు. హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నాడయ్యా. జగ్గారెడ్డి అంటే కరెంటు చాలని మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే అందరూ శైలి అవటరు. ఒకసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పట్టలేదా రవీంద్రరావు? మీకు 24 గంటల కరెంట్ వద్దా మీకు? ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే చెప్తా ఉన్నారు. ఇంకొకటి చాలా సిగ్గుపోయే మాట, కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చింది. ఆ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి మన పరిగి పోయినాడు. అక్కడ ఉపన్యాసం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? మా కర్ణాటక రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. చెప్పడానికి కూడా ఏమైనా ఇజ్జత్ ఉండన్నా, సిగ్గుండన్నా? ఎక్కడనైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలిసే మాట్లాడుతుండా? అంటే ఏమవుతుంది? మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంటు దిక్కు చేసినారు. వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా అంటే తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంటు కాట కలుపుతుంది, తీసుకుపోయి దానికి మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లాల పెద్ద నాయకుడు, ఇదే కోదాడకు కూడా ఎమ్మెల్యేగా ఉండే ఆయన ఎంత బుద్ధిమంతుడు అంటే ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన ట్యాక్స్ను కేసీఆర్ తీసుకుపోయి రైతు బంధు ఇస్తాడు, అది వేస్ట్ అని మాట్లాడతాడు. రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉన్నానా? ఇంకో మాట చెప్తున్నాడు రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, ఘనత వహించిన మన పిసిసి అధ్యక్షుల వారు చెప్తున్నారు, మేము గెలిచిన తెల్లారి ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నారు. ధరణిని తీసేస్తే రైతులకు రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? రైతులకు బీమా సొమ్ము ఎట్లా రావాలి? రైతుల ధాన్యం కొంటే డబ్బులు ఎట్లా రావాలి? వీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు, ఏ కార్యాలయానికి పోయే అవసరం లేదు, ఎవరికి రూపాయి లంచం ఇచ్చే అవసరం లేదు. ఆడ మేము బ్యాంకులో డబ్బులు వేయగానే ఇక్కడ టింగ్ మని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా, వరి ధాన్యం అమ్మిన డబ్బులు కూడా అదే పద్ధతిలో వస్తూ ఉన్నాయి. అదృష్టం బాగాలేక ఎవరైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సొమ్ము వారంలో తిరగక ముందే వాళ్ళ ఇంటికి ఆటోమేటిక్ వస్తూ ఉన్నది. గతంలో ఆపద్ బంధు అని పెట్టినారు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో. 50,000 రూపాయలు పెడితే చెప్పులు అరగదాకా 6 నెలలు తిరిగినా చివరికి 5,000 10,000 జేబులో పెట్టి పంపించారు తప్ప ఇవాళ ఉన్నటువంటి రైతు బీమాలాగా లేకుండే. మరి సదుపాయాలని కేసీఆర్ని ఎవరు అడిగినారు? రైతు బంధు కోసం ఎవడన్నా ధర్నా చేసిండా? రైతు బీమా కావాలని వాళ్ళని అడిగినరా? మా ధాన్యం మొత్తం కొనాలని వాళ్ళని అడిగినరా? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త సంసారాన్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దానో, ఏమేమి అవసరాలు ఉన్నాయో, మంచినీళ్ళ బాధ ఏంది, కరెంటు బాధ ఏంది, రైతుల బాధలేంటి, పేదల బాధలేంటి, అంతకుముందు మీరు చూడలేదా? 70 రూపాయల పెన్షన్, 40 రూపాయల పెన్షన్,
200 రూపాయల పెన్షన్. దాని వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్. మొదలు 1000 చేసుకున్నాం, తర్వాత 2000 చేసుకున్నాం. నేను మొన్ననే ప్రకటించిన 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం. ఈ విధంగా ఎట్టెట్ల రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతూ ఉందో అట్లా పెంచుకుంటూ పోతా ఉన్నాం. రైతు బంధు కూడా మనం ఆదరాబాదరా ఇయ్యలే. మొదలు పెట్టుకున్నప్పుడు 4000 పెట్టుకున్నాం, తర్వాత 5000 చేసుకున్నాం. నేను మొన్న ప్రకటించిన ఈసారి గెలిచిన తెల్లారి నుంచి 12000 రూపాయలు ఇస్తాం, సంవత్సరానికి కొంచెం పెంచుకుంటూ 16000కి తీసుకొని పోతామని చెప్పినాం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు వేస్ట్, ప్రజలకు కట్టిన ట్యాక్స్ డబ్బులు కేసీఆర్ వేస్ట్ చేస్తున్నట్టున్నాడు. మరి జగదీశ్వర్ రెడ్డి, మల్లయ్య యాదవ్, కేసీఆర్ ఏమో రైతు బంధు మీకు ఇవ్వాలంటున్నారు. మరి ఎవరు కావాలి మీకు ఇప్పుడు? బీఆర్ఎస్ కావన్నా? దయచేసి పేదల సంక్షేమం గురించి, రైతుల సంక్షేమం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తపన పడి నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేసే పార్టీ బీఆర్ఎస్. ఇవాళ తెలంగాణ కన్నా విశాలం ఎక్కువ ఉన్నటువంటి, పెద్దగా ఉన్నటువంటి, ఎప్పుడో 70 ఏళ్ల కింద నుంచి రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ తలదాన్ని ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అంటే ఒకటే పదం చూపెడుతుంది ప్రపంచవ్యాప్తంగా. దేశంలో రాష్ట్రాలు కానీ ప్రపంచంలో దేశాలు కానీ ఒకటే గీటు రాయి. ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో తలసరి ఆదాయం ఎంత, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత, ఇదే ప్రధానమైనటువంటిది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే ఉంటుంది. ఇవాళ దేశంలో, భారతదేశంలో 3,18,000 రూపాయలతోని ఇండియా మొత్తంలో తెలంగాణ నంబర్ 1 ఉన్నది తలసరి ఆదాయంలో అని మనవి చేస్తా ఉన్నా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్ననాడు తలసరి ఆదాయం ఎంత, ఇవాళ తలసరి ఆదాయం ఎంత? ఆనాడు విద్యుత్ వినియోగం కేవలం 1100 యూనిట్లు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉంటే 2200 యూనిట్లు, అంటే డబల్ అయిపోయింది. ఇలా దేశంలో నంబర్ 1 ఉన్నది. మరి సదుపాయాలన్నీ కోల్పోదామా, ఉంచుకుందామా? దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. నేను ముగించే ముందు మళ్ళా ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ సభలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా టీవీలో నా స్పీచ్ వినేవాళ్ళు కావచ్చు, కోదాడ బీసీ చైతన్యం, కోదాడ బలహీన వర్గాల చైతన్యం, కోదాడ దళితుల చైతన్యం, కోదాడ ముస్లిం సోదరుల చైతన్యం, కోదాడ యొక్క లంబాడ చైతన్యం ఈ ఎన్నికల ద్వారా బయట పడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇవాళ మల్లయ్య యాదవ్ నొడగొట్టాలని కొంతమంది బాగా బలిసిన వాళ్ళు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. ఆ కుట్రలు ఓడిపోవన్నా, మల్లయ్య యాదవ్ ఓడిపోవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరైతే యువకులు ఉత్సాహం చూపెడుతున్నారో మీరు ప్రతి ఒక్క ఇంటికి చేరుకోవాలి. నవంబర్ 30వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితులలో ఈ చైతన్యాన్ని కాపాడి 30 తారీఖు నాడు మీరు భోజనం చేయకుండా, నిద్రపోకుండా ప్రతి ఒక్క ఓటర్ని తీసుకొచ్చి మల్లయ్య యాదవ్ ఘన విజయం చేకూర్చాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో సాగర్ ఆయకట్టుకు కానీ, ఈ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే బాధ్యత నాది. జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చింది, జిల్లాకు జగదీశ్వర్ రెడ్డి గారికి అనేక సదుపాయాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్ చాలా బాగుంటుంది. అన్నిటిని మించి కోదాడ, సూర్యాపేట మధ్యలో చాలా పెద్ద పెద్దవి, మనకు సముద్రం లేదు తెలంగాణ, మీకు తెలుసు. మన దగ్గర నుంచి పోయే పారిశ్రామిక ఉత్పత్తులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, విదేశాలకు పోయేటి కూడా పెరుగుతూ ఉన్నాయి. అన్నిటిని పంపించడానికి మచిలీపట్నం ఇక్కడికి దగ్గర కాబట్టి ఈ ప్రాంతంలోనే చాలా పెద్ద 100,000 ఎకరాలలో చాలా పెద్ద డ్రై పోర్ట్స్ కూడా రాబోతా ఉన్నాయని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కళ్ళబొల్లి మాటలు కాంగ్రెస్ మాటలు కాదు. ఏ బీఆర్ఎస్ అయితే తెలంగాణ సాధించిందో, చావు నోట్లో తలకాయ పెట్టి చివరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని శపథం చేసి ఎట్లయితే మనం పోరాటం చేసి తెచ్చుకున్నామో అట్లనే అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి. అన్ని వర్గాల ప్రజల ముఖాల మీద చిరునవ్వులు రావాలి. ఎవరు అడిగినారు కేసీఆర్ను? యాదవుల గొర్రెలు అడిగినరా? ఎవరు కూడా అడగలే. మేమే ఆలోచన చేసి యాదవ సోదరుల వృత్తి నైపుణ్యం పెరగాలి, మాంసం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ పోవాలని లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో గొర్రెలు తెచ్చి పంచుతా ఉన్నాం. మొదటి విడత అయిపోయింది, రెండో విడత జరుగుతూ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా గొర్రెలు వస్తాయి, దాని మీద పెద్ద ఇబ్బంది కూడా లేదని నేను మనవి చేస్తా ఉన్నా. దళిత సోదరుల గురించి నాది ఒకటే మాట, ఈ దేశంలో దళిత సోదరులకు ఈ గతి పట్టించిన పార్టీ ఏది? దళిత సోదరులను, ముస్లిం సోదరులను ఓటు బ్యాంక్ లాగా వాడుకున్న పార్టీ ఏది?
దళిత బంధు అని ఎవడన్నా మాట్లాడిండా? ఈ భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ పార్టీ కానీ దళితుల బతుకులు గడ్డకేయాలి, వాళ్ళని బాగు చేయాలని ఎవడన్నా ఆలోచన చేసిండా? ఇలా దళిత బంధు పెట్టినాం, 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, దఫాలుగా పోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెంచుకుంటాం. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అది బీఆర్ఎస్కే సాధ్యమని నేను మనవి చేస్తా ఉన్నా. ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు అండదండగా ఉండేటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకునే పార్టీ, తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే దయచేసి మీరందరూ ఓటేయాలని, మల్లయ్య యాదవ్ గారిని గెలిపించాలని మరొక్కసారి మిమ్మల్ని కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో నన్ను మల్లయ్య యాదవ్ గారిని దీవించడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఇవ్వది. జై తెలంగాణ. కారు గుర్తుకే.